కుంభరాశి వారికి ఆగస్టు 9వ తేదీ ఆదివారం సాధారణమైన రోజు కాదు. సూర్య భగవానుని తేజస్సు మరియు శ్రీ మహావిష్ణువు కటాక్షం మీ జీవితంలో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులకు ఊపిరి పోస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశం, వ్యాపారంలో ఆశ్చర్యకరమైన లాభం, ధన ప్రవాహం, కుటుంబంలో సంతోషకరమైన వార్త, విదేశీ అవకాశాలు లేదా కీలకమైన నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు చెప్పబోయే ఒక విశేష పరిహారం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు ఈ రాశి వారు తప్పకుండా చూడండి అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. రాశి వర్స్ తెలుగు కుటుంబానికి హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు కుంభరాశి దినఫలాలు ఆగస్టు 9, 2026 ఆదివారం ఆషాఢ మాసంలోని పవిత్రమైన ఏకాదశి రోజున సూర్య భగవానుడు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుందా? వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయమా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆరోగ్యం, కుటుంబం, విద్య, ప్రేమ, వివాహం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, పెట్టుబడులు, అదృష్ట సమయాల గురించి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కుంభరాశి ఫలితాలను చూద్దాం. అలాగే రేపటి రోజున వీరికి కెరియర్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా మరియు బిజినెస్, స్టాక్ మార్కెట్, ఆస్ట్రాలజీ, అలాగే ప్రాపర్టీస్ కొనడానికి మరియు ఆరోగ్య పరంగా ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. పంచాంగం చూద్దాం. అలాగే ఏకాదశి కావటం, మీకు కలిసి వచ్చే సమయము, రంగు ఏంటి అనే ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో విశ్లేషిద్దాం. ఈరోజు పంచాంగం చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం అవుతోంది. దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, ఆగస్టు 9, 2026 ఆదివారం. తిది ఏకాదశి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు ఉండి తర్వాత ద్వాదశి ప్రారంభమవుతోంది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు ఉండి తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభం అవుతుంది. అమృత గడియలు ఉదయం 6 గంటల 41 నిమిషాల నుంచి 8 గంటల 8 నిమిషాల వరకు ఉన్నాయి. వర్జం రాత్రి 10 గంటల 19 నిమిషాల నుంచి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 నుండి 5 గంటల 51 నిమిషాల వరకు ఉన్నాయి. చంద్రుడు మిథున రాశిలో సంచారం. ఏకాదశి తిథి ఆదివారం. సూర్య భగవానుడి ప్రభావం మరియు మహావిష్ణు అనుగ్రహం కలిసి కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ విజయాలు, కుటుంబ శాంతి వంటి కొత్త అవకాశాలు దొరికే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఏర్పడేటటువంటి ధనయోగాలు, రాజయోగాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, అదృష్టాన్ని మార్చే ముఖ్యమైన సూచనలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కుంభరాశి వారికి ఆగస్టు 9న ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అనుకోని ఆదాయ అవకాశం. ఈరోజు కుంభరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. ఫ్రీలాన్స్ పనులు, అలాగే డిజిటల్ బిజినెస్, యూట్యూబ్, ఆన్లైన్ సేవలు లేదా అదనపు సంపాదనకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ సక్సెస్ పరంగా కూడా ఈరోజు మంచి రోజు అని చెప్పచ్చు. ఇక పెద్ద ఆర్థిక నిర్ణయానికి సరైన సమయం వచ్చింది. భూమి, ఇల్లు, బంగారం లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మీ ఆలోచనలు స్పష్టత వస్తాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో మంచి సంపద నిర్మించగలుగుతారు. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఇటీవల ఉన్న ఖర్చుల ఒత్తిడి తగ్గి నగదు ప్రవాహం అనేది ఈ రాశి వారికి మెరుగవుతుంది. రావాల్సిన డబ్బు లేదా ఆలస్యమైన చెల్లింపులు అందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పచ్చు. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కొత్త అవకాశాల ప్రారంభం, కొత్త ఉద్యోగం, ఇంటర్వ్యూ, ప్రాజెక్ట్ లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. కెరియర్ గ్రోత్ బలంగా ఉంది. నాయకత్వానికి గుర్తింపు, మీ ఆలోచనలు, నిర్ణయాలు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. సీనియర్లు మీ పైన మరింత నమ్మకం పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపారంలో విస్తరణ, కొత్త క్లయింట్లు, డిజిటల్ మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యాపారానికి మంచి స్పందన లభిస్తుంది. బ్రాండ్ విలువలు పెరిగేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే మానసిక ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఆందోళనలు తగ్గి భవిష్యత్తు పైన ఆశావాదం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకునేటటువంటి స్థితి ఈ రాశి వారికి ఏర్పడుతుందని చెప్పచ్చు. శరీరానికి కొత్త శక్తి, చిన్న చిన్న అలసటలు తగ్గి శక్తి స్థాయి మెరుగవటం, ఉదయపు నడక లేదా యోగా మంచి ఫలితాలు ఇస్తుంది. జీవన శైలిలో సానుకూలమైనటువంటి మార్పు,
ఆహారం, నిద్ర, క్రమశిక్షణ పైన దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను ఈ రాశివారు పొందుతారు. ఇక ప్రేమ, వివాహ జీవితం ఈ రాశివారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే నిజాయితీతో మీ బంధం బలపడుతుందని చెప్పొచ్చు. మీ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పటం వల్ల ప్రేమ బంధం మరింతగా బలపడుతుంది. వివాహ యోగం కనపడుతోంది. అలాగే పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైన పరిచయం లేదా కుటుంబ సమ్మతి లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక కుటుంబ పరంగా కనుక ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం కనుక చూసుకుంటే ఇంట్లో శాంతి అనేది నెలకొంటుంది. చిన్న చిన్న విభేదాలు తొలగి కుటుంబ సభ్యుల మధ్యన అనుబంధం పెరుగుతుంది. శుభకార్యాల చర్చలు, ఇంట్లో శుభకార్యం జరగటము, ప్రయాణం లేదా కొత్త పెట్టుబడికి సంబంధించిన చర్చలు ప్రారంభం అవుతాయి. ఇక ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే సాంకేతిక విద్యలో విజయం కనిపిస్తోంది. ఇంజనీరింగ్, కంప్యూటర్స్, టెక్నాలజీస్ అలాగే డిజిటల్ కోర్సులు చదివే విద్యార్థులకు మంచి పురోగతి లభిస్తుందని చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన సమయం ఈ రాశివారు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, ఐటీ లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో కనుక మనం చూసుకుంటే కొత్త నైపుణ్యం అలాగే ఆదాయంగా మారుతుంది. మీ ప్రతిభ లేదా హాబీ ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వీయ నిర్ణయాలకు విజయం కనిపిస్తోంది. మీరు తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం ఈరోజు కుటుంబ సభ్యుల ప్రశంసలను అందిస్తుందని చెప్పచ్చు. మరి ఈరోజు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు భక్తి సూచనలు మనం చూసుకుంటే ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపించుకోండి. ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు పసుపు రంగు పండ్లు లేదా ఆహారం దానం చేయండి. దీనివల్ల ఆర్థిక పురోగతి, ఉద్యోగ అవకాశాలు, అదృష్టం బలపడతాయని ఒక విశ్వాసం. కుంభరాశి వారికి ఈ ఆదివారం కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం, కెరియర్లో ఎదుగుదల, డిజిటల్ మరియు విదేశీ రంగాలలో పురోగతి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈరోజు తీసుకునే తెలివైన నిర్ణయాలు రాబోయే నెలల్లో గొప్ప విజయాలకు పునాది అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి శ్రీ మహావిష్ణు ఆశీస్సులు పొందండి. రేపటి కుంభరాశి దినఫలాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.